2027 నాటికి అన్ని విమానాల ఆధునికీకరణ వెల్లడించిన ఎయిర్ ఇండియా CEO క్యాంబెల్ విల్సన్. ఎయిర్ ఇండియా 2027 కల్లా తన అన్ని విమానాల నవీకరణ పూర్తి చేసే అవకాశం ఉందనేసి కంపెనీ CEO MD క్యాంబెల్ విల్సన్ పేర్కొన్నారు. అవసరమైన సీట్లు, ఇతర సరఫరాలకు సంబంధించిన మరో 4-5 ఏళ్ల పాటు ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతాయని అంచనా వేశారు. 1.5 విస్తార విమానాల పునర్నిర్మాణ పనులు పూర్తి కావచ్చని ఆయన తెలిపారు. విమానాల సరఫరా సమస్య వల్లే లేట్ అవుతుందనేసి ఆలస్యం అవుతుందని తెలియజేశారు. బోయింగ్ 777 విమానాల నవీకరణకి మా తొలి ప్రాధాన్యత. గత ఏడాది సీట్లను మార్చాల్సి ఉంది, కానీ సీట్ల సమస్యల సరఫరా కారణంగా ఆలస్యమైంది. పనులు మేము అనుకున్న దానికంటే నెమ్మదిగా జరుగుతున్నా 2027 కల్లా ఈ విమానాల నవీకరణ పూర్తి అవుతుందని వివరించారు. A320 నియో మోడల్కి చెందిన 27 విమానాల రీఫిటింగ్ మాత్రం ఈ ఏడాది 3వ త్రైమాసికం వల్ల పూర్తవుతుందని తెలియజేశారు. అయితే ఇప్పటివరకు నవీకరణకు అంటే విమానాల ఆధునీకరణకు పెయింటింగ్, సీటింగ్ అండ్ పార్ట్స్ రీఫిటింగ్ తదితరకు దాదాపు $400 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 3,480 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే ఇప్పటివరకు టాటా ఎయిర్ ఇండియా నుంచి గవర్నమెంట్ నుంచి టాటా హ్యాండ్ కొన్నాక టాటా వాళ్ళు 570 విమానాలకు ఆర్డర్ పెట్టారు. అయితే ఇటీవలనే ఒకటి కార్యకలాపాల్లోకి నవీకరించిన తొలి విమానం A320 నియో విమానం కార్యక్రమాలు అమల్లోకి వచ్చింది. అంటే అది రూట్లోకి వెళ్ళిపోయింది, షెడ్యూల్ చేస్తున్నాను.